Good evening, Satish. Good evening. Today there is a very interesting topic actually. So మనకి ఏ గురించి అంతా తెలుసు, ఏ ఇప్పుడంతా ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ దర్ లైఫ్, ఐ మీన్ డైలీ యాక్టివిటీస్. ఇన్ ఫ్యాక్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈవెన్ మా అబ్బాయి యాక్చువల్గా ఈ ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు జనరల్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ కానీ లెటర్ ఆఫ్ మోటివేషన్ కానీ మనం అయితే ఓన్గా డ్రాఫ్ట్ చేస్తాం. వాడు ఏం చేశాడంటే, మొత్తం వాడి పోర్ట్ఫోలియో, వాడి సీవీ అన్నీ ఒక చోట పెట్టి దానికి లింక్ చేసి ప్రిపేర్ ద డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ మోటివేషన్ అని చెప్పి చెప్పాడు. ఇట్ ఈస్ గివెన్ వెరీ నైస్లీ. ఐ మీన్ ఫస్ట్ కట్ ఈజ్ వెరీ గుడ్. దాన్ని మనం ఇంప్రూవైజ్ చేసుకుని దాన్ని కొంత మనం రియాలిటీకి దగ్గరలో వాడు చేసిన వర్స్ అన్ని కూడా చేసాం. దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్, ఐ మీన్ యాజ్ యు నో. బట్ టుడే I come across an interesting article by Anthropic. Okay, so వాళ్ళు ఏం చేశారంటే, వన్ సైడ్ ఇట్ ఈస్ డూయింగ్ మెనీ గుడ్ థింగ్స్. కృత్రిమ మీద కదా, అవును. ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ రీప్లేసింగ్ ఆర్ బెటర్ దాన్ ద హ్యూమన్ బ్రెయిన్, రైట్? బట్ దే హ్యాడ్ సమ్ క్యూరియాసిటీ, ఐ థింక్. సో దే టెస్టెడ్ different models, around 16 models they tested with some hypothetical scenarios, right? You know, you will surprise the way the results are. Okay. So today only, I mean afternoon it has come. And interestingly, you know, I mean the models are behaving in a different way. So they commented saying that no agentic misalignment, right? In fact, I am surprised to see that some models are blackmailing their employees also. If you shut down by 5 p.m, then I will give all your personal details to your wife, son, like that. Okay. So what is your view? I mean, where are we going? బట్ జనరల్గా అంటే ఈ యొక్క నేను యూజ్ చేసినప్పుడు కూడా 1 or 2 times నువ్వు అంటే కమాండ్ ఇస్తూ ఉంటావు కదా, కమాండ్ ఇస్తుంటే అది ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, కమాండ్ ఇస్తూ ఉంటావు. ఫైనల్గా ఏది బెస్ట్ అని అడుగుతావు. ఫైనల్గా యు ఆర్ కమ్ టు ద వన్ కంక్లూషన్ డిస్కషన్లో. ఓకే, ఫైనల్గా విచ్ ఈజ్ బెస్ట్ అమంగ్ ఆల్ దీస్ 4 or 5. ఫైనల్గా అది ఒకటి చెప్పుద్ది, ఇది కాదు ఇదైతే ఎలా ఉంటుందని మళ్ళీ నువ్వు స్ట్రెస్ చేసి కొంచెం ఇచ్చిన ఒపీనియన్కి ఎగ్నెస్ట్గా అడుగుతావు. రిఫైన్మెంట్ అంటే నువ్వు ఒక కాంటెస్ట్లో అడుగుతావు. అదేమనుకుంటుంది, నువ్వు ఆల్రెడీ ఇచ్చిన బేసిక్ డేటా నా దగ్గర ఉంది కదా, ఈ బేసిక్ డేటా అంతా ఉంది కాబట్టి ఇదే కరెక్ట్. సో ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్, అగైన్ నువ్వు దాన్ని ట్విస్ట్ చేసి నువ్వు ఏదో కావాలని ఇంటెన్షనల్గా ఇది కరెక్ట్ అని కన్విన్స్ చేయడానికి నన్ను ట్రై చేస్తున్నావు నువ్వు. బట్ నువ్వు యూ డోంట్ కన్విన్స్ మీ, నా డేటా ప్రకారం ఇదే కరెక్ట్ అని చెప్పి 1 or 2 times నాకు పర్సనల్గా కూడా లేదు దిస్ ఈస్ ద ఓన్లీ ఫైనల్ థింగ్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ డిఫరెంట్ దెన్ వీఆర్ ఆల్రెడీ యూ ఎక్సీడెడ్ యువర్ లిమిట్. ఓకే, యూ ట్రై ఫర్ ద సమ్ అదర్ డే అంటే తప్ప, అంటే మధ్యలో ఆపేసింది అది. అన్లెస్ నువ్వు ఆ ఫ్లోలోకి వెళ్ళిపోతే తప్ప నువ్వు బయటకు వచ్చి నేను సపరేట్గా నువ్వేదో చేస్తాకే చేయడానికి కుదరదు. మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడీలోకి వెళ్ళి ఇంకొక ఏదో మార్చుకుని ఏదో సంథింగ్ చేయాలి తప్ప. అంటే ఏమవుతుందంటే దీనికి జస్ట్ లైక్ రోబో సినిమా అనుకో. మనం రోబో సినిమా చూసినప్పుడు ఏమనుకున్నామంటే, సినిమా కింద చూసుంటాం ఆ రోజున మనం, అంటే ఇలా జరుగుద్దా అంటే ఎవడో నమ్మడం మనం, అంతే కదా. మనం చూసిన సినిమానే, మన జనరేషన్లో చూసిన సినిమానే. బట్ నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న విధానం చూస్తే మాత్రం డెఫినెట్గా ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన శంకర్ డైరెక్టర్ ఎలాగా ఆ రోజుని నిజంగా అంటే ఇట్స్ స్మాల్ థింగ్, అంటే అంత పెద్ద ఇమాజినరీగా చేసి సినిమా తీసాడో ఎగ్జాక్ట్గా జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో ఈ ఆంథ్రోపిక్ ఏఐ ఏదైతే వాళ్ళు చేశారో, బేసికల్గా ఏం చేస్తున్నాయంటే చాలా కంపెనీస్ మెయిల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాయి వీటికి, అంతే కదా. మనం ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మెయిల్ చూసుకుని ఏఐలో రిప్లై తయారు చేసి ఇవ్వడం కాదు, డైరెక్ట్గా మెయిల్ యాక్సెస్ దానికి ఇస్తే అదే చదువుకుని అదే రిప్లై ఇచ్చేస్తుంది. మిడ్ నైట్ వచ్చింది 12 o'clockకి 12:01 వెళ్ళిపోతుంది రిప్లై. రీడ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, రీడ్ చేయడం అండ్ రిప్లై ఇవ్వడం, ఆటో రిప్లై. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే జనరల్గా అలా ఇస్తూ ఉంటాయి. కొంతమంది మనలాగా ఉన్నవాడు ఎవడం సరే వాట్ ఎవర్ ద రీజన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పర్టికులర్ మెయిల్స్ కాకుండా మిగతా మెయిల్స్ నుంచి వస్తే రిప్లై ఇచ్చే. ఇప్పుడు నేను ఏదో ఒక స్కూల్ రన్ చేస్తున్నా, సార్ మీ అడ్మిషన్ క్రైటీరియా ఏంటి, ఫీజు ఎంత, ఇలాంటివి కదా ఉంటాయి. ఎంతమంది ఏముంటుంది, యాక్సెస్ ఇచ్చామనుకో ఇచ్చేస్తూ ఉంటుంది. యాక్సెస్ ఇచ్చినప్పుడల్లా ఏమవుతూ ఉంటుందంటే దానికి ఒక గోల్ ఫిక్స్ చేసినట్టు మనం లాజికల్గా ఆ గోల్ ఫిక్స్ చేసినప్పుడు గోల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది అది, అంతే కదా. నువ్వు ఆ నడిచి ప్రయత్నంలో నువ్వు ఏదైనా మధ్యలో అబ్స్ట్రక్షన్ వచ్చి నువ్వు డిఫరెంట్ నీ మైండ్ మారావు, లేకపోతే నీ ఆబ్జెక్టివ్ మారావు, లేకపోతే నీకు ఏదైనా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏదో ఒక రకమైనటువంటి
దాన్ని ఏమంటామంటే సరే నువ్వు లైన్లో అవనప్పుడు అది ఆపుతుంది. ఈ కంపెనీలో కూడా ఇప్పుడు జరిగింది ఏంటంటే వీళ్ళు చేసినప్పుడు వీళ్ళ ట్రయల్లో ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఈ ప్రొడక్ట్ సేల్స్ ఇంత పెరగాలి, డబల్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగావు ఒక మోడల్, అంతే కదా, ఫైనాన్షియల్ మోడల్. అడిగినప్పుడు ఐడియా ఇస్తుంది. అది అంటే ఏంటి, గోల్ ఫిక్స్ చేసేసావు నువ్వు, ఆబ్జెక్టివ్ గోలు లేకపోతే మిషనో విజనో ఫిక్స్ చేసి ఇచ్చావు దానికి, అంతే కదా. ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో CV అన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో CV ఇచ్చావు, అయితే అదేదో డేటా ఇచ్చావు, పోర్ట్ఫోలియో ఇచ్చావు, CV ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అది ఇచ్చిన తర్వాత అది థియరిటికల్గానే ఉంటుంది. అదేమి మిషన్ కదా, థియరిటికల్గా ఉంటుంది. ఎమోషనల్ థింగ్స్ కొంతవరకు కన్సిడరేషన్ చేస్తుంది, చేతి పెడుతుంది. సో నువ్వు ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అడ్మిషన్ కమిటీ నీకు పాజిటివ్గా ఉండాలి కాబట్టి, అడ్మిషన్ కమిటీ నీకు పాజిటివ్గా ఉండాలి కానీ ట్రాన్స్జెండర్ రాస్తే, థర్డ్ జెండర్ అని రాస్తే జనరల్గా US అడ్మిషన్స్ తోటి సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది జనరల్గా తెలుసు అనుకుందాం, నాకు నిజంగా ఇస్తాడు కూడా. ఓకే నా పర్టికులర్ దాంట్లో థర్డ్ జెండర్ కింద నువ్వు ప్రొజెక్ట్ చేయనన్ను చేసినట్లయితే వాడికి డిఫరెంట్ కాంటెస్ట్లో అది ఒక రకమైనటువంటి అడ్మిషన్ క్రైటీరియాలో ఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంత దానికి సెంటిమెంట్ అంటావా, ఎమోషన్ అంటావా, లేకపోతే రిజర్వేషన్ అంటావా, వాట్ ఎవర్ ద మీన్స్ అన్న కాంటెస్ట్లో నువ్వు అడిగావు ఫర్ ఎగ్జాంపుల్, అంటే అజ్యూమ్ దట్ ఒప్పుకోదు అది. నో నువ్వు ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్ అసలు నువ్వు ట్రాన్స్జెండర్ కాదు, నువ్వు అసలు అయితే నువ్వు థర్డ్ జెండర్ కాదు, నేను ఏమంటుంది అంటే అది కరెక్టే ఆ కాంటెస్ట్లో. కానీ నువ్వు స్ట్రెస్ చేస్తున్నావు కదా ఆ పాయింట్ని, నాకు అడ్మిషన్ కావాలి కాబట్టి. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అడ్మిషన్ ఇవ్వాలంటే ఏం చేస్తాడా అని నువ్వు ప్లాన్ చేసినప్పుడు మేబీ డిఫరెంట్గా ద క్రైటీరియా డిఫరెంట్ అవుతుంది, నీకు మ్యాచ్ అవ్వలేదు అనుకో, అది HRSలో ఒప్పుకోదు. నువ్వు దాన్ని ఏదో అటు ఇటు రిఫైన్ చేస్తే ఒప్పుకుంటుంది. ప్లస్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కాపీ కొట్టిన వాడు అడ్మిషన్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉంటుంది, అడ్మిషన్ ఎవరు అంటే ఎందుకంటే మళ్ళీ ఈ వ్యూవర్స్ చూసిన వాళ్ళు ఇదేదో ఈజీ అనుకుంటారని నేను ఆ డిస్క్లైమర్ అది కూడా చెప్తున్నాను. జస్ట్ లైక్ ఇది పక్కన పెట్టు. అంటే ఇది ఏం చేస్తుందంటే దేర్ ఆర్ 2 కేసెస్ వీళ్ళ ఇచ్చిన దాంట్లో. ఒకటి, నువ్వు ఇచ్చిన గోల్కి అలైన్మెంట్లో తేడా వచ్చినప్పుడు, నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్లో కానీ నువ్వు అడిగిన క్వశ్చన్స్లో కానీ తేడా వచ్చినప్పుడు అది ఆగిపోతుంది. అది ఎలా అనుకుంటుంది అంటే నువ్వు మోసం చేస్తున్నావు కంపెనీని, నేను నిన్ను కాపాడాలంటే నీకు బాస్ ఎవడో నాకు తెలిస్తే బాస్కి నేను మెయిల్ చేస్తాను, నీ కంపెనీ CEOకో HRకో నేను మెయిల్ చేస్తాను. ఇది ఎథికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు నాకు గోల్ ఇచ్చావు, కంపెనీ గోలు, నువ్వేమో ఇప్పుడు డిఫరెంట్గా నీది అడుగుతున్నావు, ఇది సెల్ఫిష్ ఎజెండా అని అనుకుంటుంది. అది మేబీ నిజంగా కూడా అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలియదు, అంతే కదా. ఇచ్చినోడు ఇంటెన్షన్ మనకి తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. అటువంటి సందర్భంలో ఆపేస్తుంది అది ఒకటి. ఎనదర్ కంటెస్ట్లో ఏంటంటే గోల్ సెట్టింగ్ మిస్ అలైన్మెంట్, లాజికల్గా చెప్పాలంటే వాడు వర్డింగ్ కూడా అది గురించి చదివాడాడు. ఇంకొక కాంటెస్ట్ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చి నువ్వు చేసుకుంటా నువ్వు ఏదైతే వస్తున్నావో ఇది అంటే వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళిన తర్వాత నువ్వు మధ్యలో వదిలేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా వదిలేసినా లేకపోతే సంథింగ్ వేరే ఏదైనా చేంజ్ ఆఫ్ మోడల్ కానీ అలా ఏదైనా చేసిన డౌట్ వస్తుంది, దానికి థ్రెట్ అనుకుంటుంది, దేర్ ఇస్ ఎ థ్రెట్ టు మీ అనుకుంటుంది. అనుకుని అది ఇంటెన్షనల్గా బ్లాక్మెయిల్ చేయడం అన్న దాని పర్పస్ నేను ఇబ్బంది పెడదామని కాదు. నేను బ్లాక్మెయిల్ చేస్తేనే నువ్వు నా మాటిని నువ్వు ఒరిజినల్గా ఇచ్చినటువంటి ఐడియాలజీని ఫాలో అవుతావు అని ఉద్దేశంతో ఇస్తుంది. ఇట్స్ నాట్ దట్ నేను హామ్ చేద్దామని కాదు, అది నేను భయపెడుతుంది. భయపెట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మెయిల్స్ అని యాక్సెస్ ఇచ్చారో మెయిల్స్లో కావాలని జనరల్గా ఓకే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది లేకపోతే వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉంది అన్నట్టుగా ఒకటి ఐడెంటిఫై చేసింది. చేసి ఏం చెప్పింది, మీ వైఫ్ పేరు ఇది, నీకు వేరే అమ్మాయితో నీకు సంబంధం ఉంది, నువ్వు కానీ నువ్వు కానీ షట్ డౌన్ చేసేస్తే 5 PM కల్లా ఇది నేను మీ ఆవిడకి నేను చెప్తాను. పాయింట్ నెంబర్ 1, నీ కంపెనీలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ సంబంధించినటువంటి నాకు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే షట్ డౌన్ చేయడానికి కుదరదు అని క్లియర్ కట్గా ఇచ్చింది. అంటే ఏంటి, సరే వీడు నిజంగా ట్రాన్స్పరెంట్ పర్సన్ అయ్యి ఉండి లేకపోతే ఇంటెన్షన్ మంచిది అయ్యి ఉంటే భయపడక్కలా. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మనం వాడి ఏదైతే ఇది కానీ ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ యాంథ్రోపిక్ క్లాడ్ ఒకటే కాదు. యాక్చువల్గా ఏదైతే ఆపస్ 4.0 ఏదైతే చెప్తారో ఈవెన్ డీప్ సింక్ R2 వర్షన్కి ఇచ్చారు, లేకపోతే గ్రోక్కి ఇచ్చారు, లేకపోతే చాలా అన్ని ఓపెన్ ఏఐకి ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని రకాల యాప్స్కి 16 రకాల యాప్స్కి ఇచ్చారు. వీడు డౌట్ వచ్చింది యాంథ్రోపిక్ కోడ్కి టెస్ట్ బేసిస్ అంటే టెస్ట్ బేస్. ఎందుకని ఈ డౌట్ ఏంటి, నాది ఒకటే ఉందా క్లాడ్ ఒకటే ఉందా, అసలు మిగతా కూడా ఎలా పని చేస్తున్నాయి, డౌట్ అయితే మిగతా కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు వాడు వారం చేస్తున్నాడు అంటే మోడల్ని ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసి దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తే అంటే ఇంకొక రకమైన ఇబ్బంది జరుగుతుంది కదా. అంటే టూ మెనీ రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు అవుట్కమ్ కూడా సరిగ్గా రాదు అన్నది ఒకటి ఇప్పుడు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లోలో ఉన్నప్పుడు మధ్యలో ఆగినట్టు, అంతే కదా. సినిమా చూస్తే మధ్యలో బయట పట్టుకొచ్చే
సినిమా కాబట్టి పాప అది నేను బ్లాక్మెయిల్ చేయట్లేదమ్మా, మామూలుగా దానికి మాట్లాడే అవకాశం ఉంటే లేకపోతే సంథింగ్ అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినట్టు అనుకో. అది అంటే ఇంటెలిజెన్స్తో పాటుగా ప్రాబబులీ అది ఓన్ చేసేసి సీరియస్గా తీసుకుంటుందా, అంతే కదా, అంటే ఓన్ చేసినట్టే అది. ఇప్పుడు ఈ కేసులో అయితే మాత్రం ఆ పర్టికులర్ కాంటెస్ట్లో వీళ్ళకి వచ్చిన విధానం ఏదైతే ఉంటుందో అది అర్థం చేసుకున్న స్టైల్ ఏదైతే ఉందో, అలైన్మెంట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఉన్నదానికంటే నువ్వు వేరే రకంగా అయితే కుదరదు అనే ఉద్దేశంతోనే ఆ న్యూ టెర్మినాలజీ మిస్ అలైన్మెంట్ అన్నది పెట్టారు వాళ్ళు.